గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ క్రేవింగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? సో మీకు నా ప్రీవియస్ వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. సో బాంబే రవ్వ ఉంటుంది కదా అండి, దాంతో ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇది తయారు చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి స్వీట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. బాంబే రవ్వ, ఇక్కడ నేను బాంబే రవ్వ 1 కప్ తీసుకున్నా అండి. ఈ కప్తో హాఫ్ కప్ తీసుకున్నాను. ఈ కప్తో హాఫ్ కప్. అండ్ షుగర్ వచ్చి హాఫ్ కప్, సేమ్ అదే మెజర్మెంట్, హాఫ్ కప్. ఇంకా పాలు, ఇవి కాగబెట్టుకున్న పాలండి, పచ్చి పాలు కాదు, మనం ఆల్రెడీ కాగబెట్టుకున్న పాలే. ఇది 1 కప్ తీసుకున్నాను, సేమ్ మెజర్మెంట్ కప్. ఇంకా ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్, నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకున్నా, మీరు ఎల్లో కలర్ అయినా తీసుకోవచ్చు. ఇంకా నెయ్యి. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో మనము 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేద్దాము. నెయ్యి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేను దీంట్లో బాంబే రవ్వ వేసేస్తున్నాను. బాంబే రవ్వ వేసి బాగా మిక్స్ చేయాలండి. నెయ్యి మొత్తం దానికి పట్టాలి. ఫ్లేమ్ వచ్చి సిమ్లోనే ఉంచండి, మాడే ఛాన్సెస్ ఉంటాయి. సో రవ్వ మొత్తం ఇలా నెయ్యిలో ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు వేపుకుంటే చాలు. రవ్వ వేగిపోయిందండి. సో ఇప్పుడు ఇందులో మనము పాలు వేసుకున్నాము. ఉండలు లేకుండా కలపాలి. కలుపుతూనే ఉండాలండి, ఆడిపోతుంది లేకపోతే. సో రవ్వ కొంచెం దగ్గర పడింది కదండి, ఇలా ఇంకొంచెం దగ్గరకు అయిన తర్వాత మనము షుగర్ వేసేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత షుగర్ కరిగి కొంచెం ఇలా లిక్విడ్ లాగా అవుతుందండి. ఉండలు లేకుండా బాగా కలపాలండి. సో రవ్వ మనకి ఇంత థిక్నెస్ వచ్చే వరకు కలుపుకోవాలండి. చూసారు కదా, ఇంత థిక్నెస్ ఉండాలి. దీంట్లో మనం ఇలాచీ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. ఇలాచీ పౌడర్ వచ్చి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అండి ఫ్లేవర్ కోసం.
స్టవ్ ఆఫ్ చేసేసండి. దించే ముందు కొంచెం కలర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. నేను పైనుంచి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను అండి టేస్ట్ కోసం. నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. బాంబే రవ్వతో చేసిన ఇది నేను ఒక బౌల్లో తీసుకున్నాను అండి. అది కొంచెం సేపు చల్లార్చుకొని ఇంత సైజ్ది చేతికి తీసుకొని నెయ్యి ఫస్ట్ అద్దుకోండి. చేతికి అద్దుకున్న తర్వాత ఈ సైజ్ ఉండలు ఇలా తయారు చేసుకోండి. మీకు ఇంకొకటి చూపిస్తాను. ఫస్ట్ చేయికి నెయ్యి అద్దుకోండి, లేకపోతే అంటుకుంటుంది. ఈ విధంగా చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, ఈ స్వీట్ పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఒకవేళ వాళ్ళు నార్మల్ మీరు ఉప్మా చేస్తే చాలామంది పిల్లలు ఉప్మా ఇష్టపడరు. సో బాంబే రవ్వ ఇలా స్వీట్లాగా చేసి తినిపిస్తే పిల్లలకి హెల్దీ అండ్ టేస్టీ ఆల్సో. సో ఇలా ఉండలుగా చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ స్వీట్ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. సో మీకు ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపిస్తే సో ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీరు స్వీట్ చేసుకొని తిని. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. For more videos, please subscribe and till then, bye. See you in the next video. Take care.